ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారా? లోటస్ పాండ్లో ఇద్దరి మధ్య దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డితో షర్మిల ఏం చర్చించారు? ఏపీ రాజకీయాలపై ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఈ ఇద్దరు నేతల భేటీపై వైసీసీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిలను కలిసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య దాదాపు 3 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే రాజ్యసభ పదవికి రాజీనామా చేయొద్దని పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పినా వినలేదు విజయసాయిరెడ్డి. అంతేకాదు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మాటలు చెప్పి వారం రోజులు కూడా గడవక ముందే విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అయ్యారనే ప్రచారంతో రాజకీయ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ను నేరుగా టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారం కోల్పోవటానికి కారణమయ్యారు. ఎన్నికల సందర్భంగా వరుసబెట్టి జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించారు. అప్పట్లో తన బాబాయ్ వివేకానందరెడ్డి మృతికి విజయసాయిరెడ్డి కూడా ఓ కారణమంటూ విరుచుకుపడ్డారు. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా మరోసారి టార్గెట్ చేశారు. వివేక మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సవాల్ చేసిన వారం రోజులు కూడా గడవక ముందే విజయసాయిరెడ్డి షర్మిలను కలిశారని టాక్ రావటంతో ఏదో సంథింగ్ ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ కు విజయసాయిరెడ్డి నమ్మిన బంటు. వైసీపీలో విజయసాయిరెడ్డిని నెంబర్ 2గా వైసీపీ నేతలు చెప్పుకుంటారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి విజయసాయి జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అలాంటిది ఉన్న పళంగా విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా మరో 3 ఏళ్ల పదవి కాలం ఉండగానే రాజీనామా చేయటంతో ఏదో జరిగిందని చర్చ జరిగింది. ఇంతకీ విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేశారో సొంత పార్టీ లీడర్లకు కూడా అంతుబట్టడం లేదు. కానీ ఇక్కడ మరో వాదన వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి త్వరలోనే కమలం పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డి భేటీ వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయసాయిరెడ్డి షర్మిలతో ఏం మాట్లాడారు, ఇద్దరి భేటీలో ఏం చర్చించారని ఆరా తీస్తున్నారట. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీపై ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ బయటకు రాదని అంటున్నారు. ఏది ఏమైనా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నాక షర్మిలతో భేటీ అయ్యారన్న ప్రచారం అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ప్రచారం జరుగుతోంది.